రాజస్థాన్లోని డుంగ్లాకు చెందిన వ్యాపారవేత్త మంగీలాల్ జరోలి 67 ఏళ్ల కల నెరవేర్చుకొని 2025లో బడి సద్రిలో పెట్రోల్ బంక్ ప్రారంభించాడు. తన కోరిక నెరవేరిన సందర్భంగా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు పెట్రోల్ బంక్ ప్రారంభించాలనే కల నెరవేరిన ఆనందంలో సమీపంలోని ప్రసిద్ధ సన్వాలియా సేద్ దేవాలయానికి ప్రత్యేకమైన కానుకను సమర్పించారు. దేవుడికి తన కృతజ్ఞతగా 10 కిలోల వెండితో తయారు చేసిన పెట్రోల్ పంప్ రూపంలోని విగ్రహాన్ని అందించారు. ఈ వెండి పెట్రోల్ పంప్ ను కుటుంబ సభ్యులతో కలిసి తలపై మోస్తూ ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిత్తోడ్ గఢ్లోని సన్వాలియా సేద్ దేవాలయంలో వెండి పెట్రోల్ పంప్ మెడల్ తో పాటు 56 రకాల భోజనాలు సమర్పించాడు. కుటుంబ సభ్యులు డీజేతో కూడిన భక్తి ఊరేగింపుతో ఆలయానికి అందరూ ఆనందంగా నృత్యాలు చేస్తూ సంగీతంతో సంబరాలు జరిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవుడికి ఈ విగ్రహాన్ని సమర్పించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. భక్తుడి అంకిత భావం మరియు వినూత్న భక్తి పద్ధతిపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే సన్వాలియా సేద్ ఆలయంలో ఇలాంటి ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత వెండి వస్తువులు దానాలు సమర్పించడం అలవాటుగా మారింది. కానీ ఈ వ్యాపారి ఇచ్చిన వెండి పెట్రోల్ పంప్ విగ్రహం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.